హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనకి ఏఎస్ రావు నగర్లో గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి బ్రాండ్ న్యూ కండిషన్లో అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనకి ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి. మీరు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అండర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉంది అండ్ ఇప్పుడు సేల్స్ అనేది రన్ అవుతున్నాయండి. మీరు అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకేషన్ మొత్తం కవర్ చేస్తున్నాను అండ్ 360 డిగ్రీ వ్యూ కూడా అపార్ట్మెంట్ చూపిస్తున్నాను. అండ్ మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేటివి కామన్ వాల్స్ లేవండి, సెట్ బ్యాక్స్ వదిలారు, ఇండిపెండెంట్ వాల్స్ కలిగి ఉంటుంది. మనకి ప్లాస్టింగ్ వర్క్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిందండి. మనకి పొజిషన్కి 6 months నుంచి 8 months టైం అడుగుతున్నారు. ప్రజెంట్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఫ్లాట్స్లో ఇంటర్నల్గా మనకు కొన్ని బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ అనేవి పెయింటింగ్ అయ్యాయి. డెమో ఫ్లాట్ అయితే మీకు ఒకటి కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతుందండి. మనకి ఏఎస్ రావు నగర్ సికింద్రాబాద్ రీజియన్ కిందికి వస్తుంది. ఏఎస్ రావు నగర్ ఐడియా లేని వాళ్ళకి ఇది లొకాలిటీ అనేది సికింద్రాబాద్ ఏరియా కిందికి వస్తుంది. అండ్ ఈ కార్నర్ క్రాస్ బిట్ ఏదైతే ఉందో అది చిల్డ్రన్ ప్లే ఏరియా అండి. అండ్ మీకు మనకు అపార్ట్మెంట్కి ఏదైతే మెయిన్ రోడ్ కనెక్టివిటీ 40 feet రోడ్ కనెక్టివిటీ అండి. మీకు ఫ్రంట్ ఎలివేషన్ మళ్ళీ చూపిస్తాను చూడండి. మన కనెక్టివిటీ రోడ్ అండి అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్లకి. అండ్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు చూడండి, ఆ క్రాస్ మన కాంపౌండ్ వాల్లో మన క్రాస్ బిట్గా ఉంది, ట్రయాంగిల్ బిట్లా ఉన్నది మన చిల్డ్రన్ ప్లే ఏరియా. అమ్యూనిటీస్ కింద వదిలారు దాన్ని. మాకు వీడియో కండిషన్లో మీకు ఒక డెమో ఫ్లాట్ అయితే చూపిస్తాను. మా వర్క్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీకు చూడండి, ప్రతి టవర్కి ఇండివిజువల్గా మనకి సెట్ బ్యాక్స్ వదిలారు. ఫ్రంట్ ఎలివేషన్ వర్క్ అనేది ప్రజెంట్ రన్ అవుతుందండి. అండ్ మీకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి టోటల్ బిల్డింగ్ అనేది లాంగ్ వ్యూలో ఎలా కనబడుతుందో ఒకసారి చూపిస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఏఎస్ రావు నగర్ డెవలప్మెంట్ కూడా మీరు సరౌండింగ్ కూడా ఒకసారి చూడండి వ్యూ అనేది. టూ బిహెచ్కే ఫ్లాట్, 3 BHK ఫ్లాట్ రెండు అవైలబుల్ ఉన్నాయండి ఇందులో, ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ తోటి. అండ్ ఫ్లాట్ ఎంబడైతే ఒక కార్ పార్కింగ్ అనేది ఇస్తున్నారు. ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కావాలంటే కూడా అడిషనల్ ప్రైస్ పే చేసి మీరు ఇప్పుడు చూడండి, కనెక్టివిటీ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. గేట్ అనేది ఎంట్రన్స్ గేట్, కనెక్టివిటీ రోడ్ ఎగ్జాక్ట్గా ప్రాపర్ వ్యూ చూపిస్తున్నాను. ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కావాలనుకునే వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు పే చేసి కూడా పార్కింగ్ తీసుకోవచ్చు. ఇందులో ఆ ఫెసిలిటీ ఇచ్చారు అమ్యూనిటీస్ కింద. అండ్ ముందర చూడండి ఏరియా, సెట్ బ్యాక్స్ ఎంత వదిలారు. మనకి టాట్ లాట్ ఏరియా అనేది మధ్యలో ఎంత వదిలారు చూడండి. మన కమ్యూనిటీస్ కింద మీకు చూడండి, మధ్యలో బిల్డింగ్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, సెట్ బ్యాక్ ఎంత వదిలారని కూడా క్లియర్గా చూపిస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మీకు వెంటిలేషన్ లైట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను ప్రతి ఏరియా అనేది. ప్రజెంట్ ప్రాపర్టీ ఏదైతే కండిషన్ ఉందో 8 months, 6 నుంచి 8 months టైం బరాబర్ పడుతుందండి కంప్లీట్ అవ్వడానికి. బట్ ప్రైజెస్ అనేటివి వన్స్ రెడీ టు ఆక్యుపై కండిషన్కి వచ్చిన తర్వాత ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మేబీ ఇలా బెనిఫిట్ అవ్వాలని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. బిల్డింగే కాకుండా బిల్డింగ్ సరౌండింగ్ కూడా మీకు ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను చూడండి.
అండ్ వీడియోలో కంటిన్యూ అవుతున్నానే మన డెమో ఫ్లాట్ చూపిస్తాను. అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ నేను 100% కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో రిఫర్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ వీడియోలో కంటిన్యూ అవుతున్నానే మీకు డెమో ఫ్లాట్ కవర్ చేస్తాను. ఇది మన అపార్ట్మెంట్ ఇన్సైడ్లో డెమో ఫ్లాట్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ కండిషన్ బేస్ చేసుకొని మనకి డెమో ఫ్లాట్ ఏదైతే మీకు చూపిస్తున్నానో మనకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్సైడ్ వ్యూ అనేది ఎలా అనేది మీకు బేసిక్ ఐడియా వస్తుంది కాబట్టి ఈ ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను. చూడండి, కామన్ ఏరియాలో వర్క్ నడుస్తుంది. బిల్డింగ్ కండిషన్ అవుట్ సైడ్ నుంచి చూసినప్పుడు బ్రిక్ వర్క్ లాగా కనబడుతుంది, బట్ ఇన్సైడ్ వ్యూ అనేది మనకు ఆల్మోస్ట్ 3 to 4 monthsలో పొజిషన్ ఇచ్చేటట్టు మనకు ఆక్యుపెన్సీ వ్యూ అనేది కనబడుతుంది. మీకు చూస్తుంది డైనింగ్ ఏరియా అండ్ మనకి లెఫ్ట్ సైడ్ అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. మీకు ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. మోస్ట్లీ మీకు పొజిషన్ ఇచ్చే ఫ్లాట్స్ వ్యూ అనేది అక్యురేట్గా మనకి ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. అండ్ ఇది పూజా గది అండి. మనకు పూజా గది అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి అటాచ్డ్ బాల్కనీ ఇక్కడ ఇచ్చారు. యూపీవీసీ స్లైడింగ్ డోరు, మనకి మస్కిటో మెష్ తోటి కవరింగ్ కూడా ఇచ్చారు. చూడండి, సెట్ బ్యాక్స్ మీకు ఎంత వదిలారు. ఫ్లాట్కి కామన్ వాల్స్ లేవండి, సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ బ్లాక్ లాగా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ అపార్ట్మెంట్ మనకి బ్లాక్ అనేది. అండ్ మీరు చూస్తుంది కిచెన్ అండి. మనకి డిఫరెంట్ సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి ప్రైస్ బడ్జెట్ని బట్టి మీరు చిన్న ఫ్లాట్ అనేది చూస్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ ఎక్కువ ఉంటే పెద్ద ఫ్లాట్ అనేది చూస్ చేసుకోవచ్చు. స్పేషియస్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. బట్ మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ అనేది ఎలా ఉంది, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అండ్ వన్స్ ఫినిష్ అయిన తర్వాత వీళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ఫైనల్ ప్రోడక్ట్ అనేది దాన్ని బట్టి ఈ డెమో అనేది చూపిస్తున్నాను అంతే. ఇదే బిల్డింగ్ ఏదైతే మీరు ఏరియల్ వ్యూలో చూసిన బిల్డింగ్లోనే ఈ ఫ్లాట్ ఉంది. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. స్పేషియస్గానే ఉంది. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. ఇన్కేస్ ఈ ఫ్లాట్ని వాళ్ళు ఫుల్లీ ఫర్నిష్డ్గా కన్వర్ట్ చేసి డెమో ఫ్లాట్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి దీన్ని. అది కూడా వర్క్ నడుస్తుంది. మేబీ నెక్స్ట్ ఇది ఫుల్లీ ఫర్నిష్ అయిన తర్వాత ఛాన్స్ ఉంటే నేను మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అరేంజ్ చేసుకునేటట్టు వీళ్ళు వైరింగ్, స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు. చూడండి, హాల్ ఆల్రెడీ చూపించాను హాల్. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. మామూలుగా హాల్కి అటాచ్డ్గా కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ మీకు ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. 2 బెడ్రూమ్స్ అయిపోయాయి కదండి, ఇది థర్డ్ బెడ్రూము ఇప్పుడు మీకు కవర్ చేస్తాను. దీని కూడా అటాచ్డ్ వాష్రూమ్. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అండి. మా వర్క్ నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేస్తే అండ్ ఈ ఏరియాలో ఉన్న ప్రాపర్టీస్ ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.